దూరంగా ఉంటున్న ప్రతి ఒక్కరిని వాళ్ళ ఊరికి తీసుకెళ్లే పండుగ, వెళ్ళాలని గుర్తు చేసే పండుగ. మనం పుట్టి పెరిగిన ఊరే, రోజు చూసే ఊరే, కానీ కూడా ఆ రోజు మాత్రం మన ఊరిని మనకి కొత్తగా చూపించే పండుగ. రోజు చూసే జనాలే, పరిచయం ఉన్న మొక్కలే, అయినా కూడా మళ్ళీ తిరిగి కొత్తగా పరిచయం చేసే పండుగ. ఇంట్లో వాళ్ళు ఫోన్ చేసి సంక్రాంతికి రావచ్చు కదా అని అడిగినప్పుడు ఇప్పుడేం వెళ్తాంలే అని అనిపించింది. కానీ వన్స్ వెళ్ళొచ్చిన తర్వాత మాత్రం వెళ్ళకపోతే ఇంత మిస్ అవుతానని అనిపించింది. ఓకే ఇంకా మెయిన్ వీడియో స్టార్ట్ చేద్దాం. పిండి వంటలు చేసుకోవడం, తెల్లవారుజామున లేచి భోగి మంటలు వేయడం, అమ్మ వాళ్ళు వేసిన ముగ్గులు చూడడం, వీటన్నిటితో పాటు ప్రతి ఒక్క ఊరికి కొన్ని ఆచారాలు, అలాగే మా ఊరికి కూడా కొన్ని ఆచారాలు ఉన్నాయి. అందులో మొదటిది నగర సంకీర్తన. కండ్లగుంట గ్రామానికి పోలేరమ్మ అమ్మవారు అధిష్టాన దేవత. మనం ఏ శుభ కార్యక్రమం ఏది మొదలుపెట్టినా, ఏ కార్యక్రమం చేయాలని వచ్చినా ముందు అమ్మవారికి చెప్పి, అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి అమ్మవారికి చెప్పుకొని ఆ కార్యక్రమం మొదలు పెట్టాలి. ఇక మనం ఇక్కడ నుంచి ఏ ఊరు యాత్ర వెళ్ళినా, ఇంకొక శుభ కార్యక్రమం మీదుగా వెళ్ళినా ముందు అమ్మవారి దగ్గరకు వచ్చి చెప్పి మనం ఆ కార్యక్రమం మొదలు పెట్టుకోవాలి. గ్రామం పుట్టినప్పటి నుంచి ఉన్న ఆచారం, ఆ ఆచారం ప్రకారం కళ్ళగుంట గ్రామ ప్రజలు మొత్తం ఆ ఆచారాన్ని పాటిస్తారు. ఫస్ట్ నుంచి కూడా రాముల వారు 120 సంవత్సరాల నుంచి రాముల వారి పటం తీసుకొని తెల్లవారుజామున 4:30కి ఊళ్ళో తిరిగే ఆచారం ఉంది. దగ్గర ఒక 120 సంవత్సరాల నుంచి ఉన్న ఆచారం. పూర్వం నుంచి పెద్దలు అది ఆచారాన్ని పోగొట్టకుండా ఇప్పుడు కూడా రోజు రాముల వారి పటము ఏ కార్యక్రమం వచ్చినా, వర్షమైనా, వరదైనా, ఇంకొకటైనా ఏ రోజు ఆగదు. ఏ రోజు ఆగకుండా తెల్లవారుజాము 4 గంటలకి రాముల వారి పటం ఊరేగింపు వచ్చింది. ప్రతిరోజు వస్తుంది. ఈరోజు వర్షం పడిందని కానీ, ఈరోజు ఏదన్నా ఇదైందని కానీ, ఇంకో కార్యక్రమం ఏదన్నా అడ్డం వచ్చిందని కానీ ఏమి ఉండదు. అది ఫస్ట్ నుంచి అట్లా ఆచారం అట్లా వస్తుంది. ఆ ప్రకారం ఇప్పటికి కూడా ఆచారం పోకుండా మన ఊరి గ్రామస్తులు, ప్రజలు అందరూ ఆచారాన్ని పోగొట్టకుండా పాటిస్తున్నారు. అది చాలా గొప్ప కార్యక్రమం. చుట్టుపక్కల ఎక్కడ మనకి తెలియదు అట్లాంటి ఆచారం ఉందని, కానీ కళ్ళగుంటకి అది ఒక ప్రత్యేకంగా ఆచారం ఉంది. డబ్బులు కాదు, బంగారం కాదు, భూమి కాదు, మనుషుల్ని అంటే మనల్ని నిజంగా కలిపి కట్టి ఉంచేది కథలు. మన ఇంట్లో మన నాన్నమ్మ వాళ్ళు చెప్పే కథలు, మన తాత వాళ్ళు చెప్పే కథలు, ఒకే ఊరిలో పుట్టి పెరిగిన కథలు.
ఆ కథల్ని వింటూ పెరిగిన మనుషులు. అందుకేనేమో ఎంత దూరం వెళ్ళినా అదే చోటుకు రావాలనుకుంటాం, అక్కడే ఉండాలనుకుంటాం. లాస్ట్ టైం అప్పుడు స్థాయిలో జిల్లా స్థాయిలో అవును. ఇప్పుడు అక్కడ ఆడన్నా నేను ఎవరు పోయి అన్న ఎవరు కలకుండా పోలేరమ్మకి తల్లికి పూలు అన్నాను. అమ్మో కలకుండా పోలేరుతమ్మిలే తల్లి, అమ్మో కొడుకులు బాగా జరిగి బాగా జరిగింది. ఇప్పుడు దేశారపు రెడ్లు గుళ్ళో పిచ్చుకోవడానికి పోతే పిచ్చుకుపోయా 3 సెంటర్లు. మీది ఎవరు పోరామ గుళ్ళ కన్నా అమ్మ ఆమె ఒక 5 తక్కువకి ఇచ్చాడు. కింద మళ్ళీ స్టాండ్ లేదు, స్టాండ్ 500 స్టాండ్ అది ఊరు వర్క్ ఇచ్చాడు. 18 సంవత్సరాలు అయింది. 18 సంవత్సరాలు అయింది. 18 రోజు పొద్దున్న వచ్చి డైలీ సన్నీళ్ళ స్నానం, పొద్దున్న సన్నీళ్ళ స్నానం, సాయంత్రం డైలీ 4 వచ్చాను. మళ్ళీ సాయంత్రం మళ్ళీ సాయంత్రం 4-5 మళ్ళీ పొద్దుపూట సదిన అవుతాం. సాయంత్రం పూట కొబ్బరికాయ, పొద్దుపూట కొబ్బరికాయ, సాయంత్రం కొబ్బరికాయ, సాయంత్రం బెల్లం ముక్క పెట్టి ఆర్పించి నమస్కారం తల్లి మళ్ళీ సెలవాన్ని మళ్ళీ పొద్దున్న ఉదయాన్ని రప్పించుకో నువ్వు అన్నం పెట్టుకో. సంవత్సరానికి 2 లక్షలు వస్తాయి పంట మీద. అప్పుడు 1,30,000, 1,40,000 ఎకరం. ఇంకా ఏట 2 సంవత్సరాలు 3 సంవత్సరాలకు ఒక ఎకరం కొనేవాడు మట్టి పెట్టి. అక్కడి నుంచి ఇల్లు కట్టపోయాక డబ్బు మేనేజర్ గారికి పోయి చూసి ఎగదిగ చూసి ఏం చేస్తారండి అంటే నేను ఎగసాయం చేస్తాను. ఎంత ఉందంటే 8 ఎకరాలు, 8 లక్షలు తక్కువ. 8 లక్షలు ఎత్తపోమంటే అందరూ మాట్లాడుకొని ఇంత కాదులయ్యా 6 లక్షలు తెచ్చుకున్నాము, ఇల్లు కట్టుకున్నాము, అంత ఊరికేనయ్యా, పిల్లలు ఎక్కుతున్నారు, మళ్ళీ వాళ్ళ ఖర్చులు అయ్యి ఉంటాయి, చదివి లేకపోయాముగా తలా 10 చదివించుకున్నాము చాలు అనుకొని అట్లా వ్యవసాయం పని చేసుకుంటా వచ్చేసుకున్నాం. పండగలప్పుడు ఊరికి వెళ్ళి మన పెద్దవాళ్ళతో మాట్లాడితే ఇట్లాంటి కథలు ఎన్నో వింటాం, ఎన్నో చూస్తాం. మీరు కూడా ఇట్లాంటి కథలు వినాలనుకున్నా, చూడాలనుకున్నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం.